6 గ్యారంటీలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్ నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కి అందజేశారు గులాబీ నేతలు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో ప్రైవేటు మెంబర్ బిల్లు నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు. ప్రైవేట్ మెంబర్ బిల్లుతో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందన్నారు కేటీఆర్. అత్యంత కీలకమైన ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లుకు సంబంధించిన నోటీసులు అందజేశారు. పెండింగ్ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్లక్కార్డ్స్ ప్రదర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమీష్ శర్మలను కస్టడీకి ఇస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పు ఇచ్చింది. 3 రోజుల పాటు ముగ్గురిని కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ అరెస్ట్ అయ్యారు. స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చారు ఎంపీ మహేష్. ఇటీవల డ్రగ్స్ కేసు విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. కూకట్పల్లి నల్లచెరువు శిలాఫలకంపై వివాదంలో పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేరు పెట్టడంపై స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ షేర్ అనుకుంటున్నాడన్నారు. వారం రోజుల్లో శిలాఫలకం మార్పు చేయకుంటే తానే కూల్చివేస్తానని అసెంబ్లీ లాబీలో అన్నారు మాధవరం.